2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. యువకులు సమర్థులకు సీట్లిచ్చే నెపంతో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. వీరిలో కొందరు అనారోగ్య కారణాలతో తమంతట తామే పోటీ నుంచి వైదొలుగుతూ ఉండగా మరికొందరిని మోడీ అమిత్ షా జోడీ ఏరి కోరి పక్కన పెడుతోంది. తమకు తలనొప్పులు తెస్తారనుకున్న వారందరినీ ఓల్డేజ్ పేరుతో తప్పిస్తోందా? 2019 ఎన్నికల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. పార్టీలో మోదీ షా పెత్తనం ఎక్కువైపోతోందని ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తున్న వేళ ఈ జంట పార్టీపై తమ పట్టు కోల్పోకుండా పగడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. చావో రేవో తేల్చుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే పార్టీలో సీనియర్లందరినీ పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. వీరిలో కొందరు అనారోగ్య కారణాలతో తమంతట తామే పోటీకి దూరమైపోతుండగా మరికొందరిని పార్టీయే పక్కన పెడుతోంది. దాదాపు 250 మందిని ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పించాలని బీజేపీ కోర్ టీం భావిస్తోంది. అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చేస్తోంది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ కోశ్యారీ, బీసీ కండూరి జూనియర్లకు అవకాశాలివ్వాలంటూ వారంతట వారే తప్పుకున్నారు. 2014లో ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి కల్రాజ్ మిశ్రా, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కైరా ముండా కూడా తప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. సీనియర్లందరూ ఇలా తప్పుకోవడంతో అద్వానీ, జోషి, స్పీకర్ సుమిత్రా మహాజన్, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంతకుమార్ లాంటి వారు తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 75 ఏళ్లు పైబడిన వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వరాదన్న సంఘ్ పరివార్ నిర్ణయం మేరకు అద్వానీకి మార్గదర్శక మండలిలో స్థానం కల్పించారు. అయితే వయస్సు మీద పడ్డా ఇంకా ఉత్సాహంగా క్రియాశీలకంగా ఉన్న అద్వానీకి ఈ నిర్ణయం రుచించినట్లు లేదు. పైకి ఏం మాట్లాడకపోయినా పార్టీ నిర్ణయంపై ఆయన కొంత అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు మరికొందరు సీనియర్లు అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నారు. వారిలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇద్దరికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడంతో ఇక రిస్క్ తీసుకోరాదని భావిస్తున్నారు. సుష్మా ఈసారి పోటీకి నో అని బాహాటంగా చెప్పేశారు కూడా. ఇక అరుణ్ జైట్లీకి కిడ్నీ సమస్యకు తోడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు చికిత్స కొనసాగుతోంది. ఆయన పోటీకి నో అని చెప్పనప్పటికీ పోటీ చేయలేరని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. వీరిద్దరే కాదు, మోదీ మంత్రివర్గంలో మరికొందరు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారు కూడా పోటీ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా దేశభక్తి నినాదంపై ఎన్నికలకు వెళుతున్న బీజేపీ రామమందిర నినాదాన్ని కూడా వాడనున్నట్లు సమాచారం. అంతా బానే ఉంది, కానీ రామమందిర ఉద్యమ మూలకర్త అద్వానీని పక్కన పెట్టి ప్రచారం చేయడమే బాగోలేదంటున్నారు బీజేపీలో కొన్ని వర్గాలు.